నమస్కారం ఎల్టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఏపీ మారిటైమ్ పాలసీ 2024 పై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష. ఆంధ్రప్రదేశ్ ని మారిటైమ్ హబ్ గా మార్చే లక్ష్యంతో పనిచేయాలని ఆదేశం. గంజాయి డ్రగ్స్ నియంత్రణపై మంత్రుల సబ్ కమిటీ భేటీ. సీఎం చేతుల మీదుగా ఈగల్ 1972 టోల్ ఫ్రీ నంబర్ ఆవిష్కరణ. అదానీ జగన్ ఒప్పందంపై దర్యాప్తు జరిపించాలని గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కోరిన పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. జగన్ అవినీతి పరుడు కాకుంటే తన పిల్లలపై ప్రమాణం చేయాలని డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే, ప్రపంచ ప్రమాణాలతో కూడిన మారిటైమ్ హబ్ గా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దాలి అని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. సుదీర్ఘ తీర ప్రాంతాన్ని సద్వినియోగం చేద్దామని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్కి ఉన్న సుదీర్ఘ తీర ప్రాంతాన్ని సద్వినియోగం చేసుకోవాలని, మారిటైమ్ హబ్ గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలి అని, దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి అని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. మారిటైమ్ పాలసీ 2024 లక్ష్యాలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. 1050 కిలోమీటర్ల పొడవైన తీర ప్రాంతాన్ని ప్రభావితం చేస్తూ ప్రపంచ స్థాయి సముద్ర తీర రాష్ట్రంగా మారిటైమ్ పాలసీని రూపొందించాలని అన్నారు. ఏపీని వరల్డ్ క్లాస్ మారిటైమ్ స్టేట్ గా వినూత్న విధానాలతో తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం, మౌలిక వసతుల కల్పన, సమర్థవంతమైన పాలన ద్వారా సుస్థిర ఆర్థిక వృద్ధి సాధించడం రాష్ట్ర విజన్ గా పేర్కొన్నారు. పోర్ట్ డెవలప్మెంట్, ప్రాట్స్ ప్రాక్సిమల్ ఏరియా డెవలప్మెంట్, షిప్ బిల్డింగ్ క్లస్టర్, అనుబంధ సముద్ర కార్యకలాపాలు ఇలా 4 ముఖ్య ప్రతిపాదిత అంశాలు మారిటైమ్ పాలసీలో పొందుపరుస్తున్నట్టు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ప్రతి అంశం కింద ఫోకస్ ప్రాంతాలను గుర్తించామని అధికారులు తెలియజేశారు. రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ నియంత్రణ కోసం ఏర్పాటు చేసిన యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ ను ఇక నుంచి ఈగల్ అనే పేరుతో వ్యవహరించాలి అని మంత్రుల కమిటీ నిర్ణయించింది. గంజాయి సాగు సరఫరాపై ఉక్కుపాదం మోపేలా ప్రతి జిల్లాలో నార్కోటిక్ కంట్రోల్ సెల్, నార్కోటిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రుల కమిటీ స్పష్టం చేసింది. ప్రజలను చైతన్యపరిచి డ్రగ్స్ వాడకాన్ని పూర్తిగా నిరోధిస్తామని తెలిపారు. నినాదాలు, ప్రతిజ్ఞలతో పాటు రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామస్థాయి కమిటీల ద్వారా అవగాహన సదస్సుల నిర్వహణకు ప్రణాళిక రచిస్తున్నట్లు తెలియజేసింది. గంజాయి డ్రగ్స్ నియంత్రణపై హోంమంత్రి వంగలపూడి అనిత నేతృత్వంలో మంత్రుల కమిటీ సచివాలయంలో సమావేశమైంది. మంత్రులు నారా లోకేష్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఈ సమావేశానికి హాజరై వివిధ అంశాలపై చర్చించారు. పాఠశాలలు, కళాశాలలు, యూనివర్సిటీలు, గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలోని యువతను భాగస్వామ్యం చేసి పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించాలని నిర్ణయించినట్టు మంత్రుల కమిటీ పేర్కొంది. సమాచార శాఖతో పాటు ఏపీ డ్రోన్ కార్పొరేషన్ భాగస్వామ్యంతో ప్రచారం కల్పించి ప్రక్షాళన చేపడతామని వెల్లడించింది. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా త్వరలోనే ఈగల్ 1972 టోల్ ఫ్రీ నంబర్ ఆవిష్కరించనున్నట్లు స్పష్టం చేశారు. ఎక్కడ గంజాయి, డ్రగ్స్ గురించిన సమాచారం తెలియపరిచినా సత్వరమే స్పందించి చర్యలు తీసుకునేలా పటిష్ట వ్యవస్థను రూపొందిస్తున్నామని అన్నారు. గంజాయి సాగు, సరఫరాపై డేగ కన్నేసి నిశితంగా నిఘా పెట్టనున్నట్లు వివరించారు. జాయింట్ టాస్క్ ఫోర్స్ ద్వారా గంజాయి రవాణా మార్గాలను అడ్డుకుంటామని తెలిపారు. అత్యాధునిక టెక్నాలజీ వినియోగంతో గంజాయి, డ్రగ్స్ నియంత్రణకు అడుగులు వేస్తున్నట్టు తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని ఖాళీ చెక్కుల అదానికి రాసి ఇచ్చారని ఏపీసీసీ అధ్యక్షులు వైఎస్ షర్మిల విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ను అదాని ప్రదేశ్గా మార్చేశారని మండిపడ్డారు. 1750 కోట్ల ముడుపులు చేతులు మారినట్లు ఆధారాలతో సహా వ్యవహారం బయటికొస్తే జగన్ ఇప్పటి వరకు ఎందుకు నోరు విప్పడం లేదని ఆమె ప్రశ్నించారు. రాజ్భవన్ కు షర్మిల నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల బృందం వెళ్లి గవర్నర్ అబ్దుల్ నజీర్ కు జగన్ హయాంలో జరిగిన విద్యుత్ ఒప్పందాన్ని రద్దు చేయాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ, ఈ ఒప్పందం వల్ల రాష్ట్రానికి తీవ్రంగా నష్టం జరుగుతుందని, ప్రజలపై భారం పడుతుందని ఫిర్యాదు చేశారు. ఈ ఒప్పందం కోసం రాష్ట్ర ప్రజలను తాకట్టు పెట్టారని పేర్కొన్నారు. వచ్చే 25 ఏళ్ల పాటు ఒప్పందం అంటే రాబోయే తరాన్ని కూడా తాకట్టు పెట్టినట్లేనని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదే సెకీతో అప్పట్లో గుజరాత్ ప్రభుత్వం కేవలం 1.99 రూపాయలతో ఒప్పందం చేసుకుందని వెల్లడించారు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రం 2.49 రూపాయలు చేసుకుందన్నారు. మొత్తంగా యూనిట్ కి 5 రూపాయలు పడుతుందని, ఈ ఒప్పందం కారణంగా ప్రజలపై లక్షల కోట్ల భారం పడుతుందని ఫిర్యాదులో వెల్లడించారు. ఇప్పటికే ప్రజలపై 17,000 కోట్ల సర్దుబాటు ఛార్జీల భారం ఉందని అన్నారు.
విద్యుత్ ఒప్పందమే కాకుండా రాష్ట్రంలోని మొత్తం పోర్టులను జగన్ అమ్మేశారని విమర్శించారు. లంచాల కోసమే జగన్ ఆ ఒప్పందాలకు సంతకాలు పెట్టారన్నారు. జగన్ అవినీతిపరుడు కాకపోతే తన బిడ్డల మీద ప్రమాణం చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరపున మేమందరం గవర్నర్ గారిని కలిసి ఇటీవల బయటపడ్డ అదానీ గ్రీన్ గారి సోలార్ పవర్ డీల్ లో జరిగిన అవినీతి గురించి గవర్నర్ గారికి చెప్పడం జరిగింది. ఈ డీల్ వల్ల ఆంధ్ర రాష్ట్రానికి కూడా నష్టం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ డీల్ ని స్క్రాప్ చేయాలని అడిగాము. దీని మీద ఎంక్వైరీ జరగాలని అడగడం జరిగింది. ముఖ్యమైన విషయం ఏమిటి అంటే అదానీ గారి ఈ డీలు ఆంధ్ర రాష్ట్రంలో చేసుకున్న ఈ డీల్ వల్ల నష్టపోయేది ఆంధ్ర రాష్ట్రం. ఈ భారం పడబోయేది ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద. కానీ లాభం మాత్రం అదానీ గారికి. ఇది ఎక్కడి న్యాయమని అడుగుతున్నాం. కేవలం అదానీ గారికి లాభం చేకూర్చడానికి చేసిన ఈ డీల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలను తాకట్టు పెట్టడం జరిగింది. ఇది న్యాయమేనా? అది కూడా ఈ డీలు రాబోయే 25 సంవత్సరాల వరకు ఈ డీలు వర్తిస్తుంది అంటే ఈ తరమే కాదు వచ్చే తరానికి కూడా తాకట్టు పెట్టినట్టు దీని అర్థం కాదా? కేవలం ఒక్క అదానీకి మేలు చేయటానికి ఆంధ్ర రాష్ట్రాన్ని, ఆంధ్ర రాష్ట్ర ప్రజలని తాకట్టు పెట్టి వాళ్ళకు నష్టం వచ్చినా పర్వాలేదు అన్న రీతిలో ఆలోచన చేశారు. ఇలాంటి డీలే అదానీ గారి కంపెనీ సెకీ ద్వారా గుజరాత్ ప్రభుత్వం ₹99 కుదుర్చుకుంటే అదే ఆంధ్ర రాష్ట్రం ₹2.49 పవర్ సప్లై అగ్రిమెంట్లు చేసుకున్నారు. ఈ తేడా దాదాపు ₹5 వరకు పడుతుందని, హిడెన్ కాస్ట్లు అన్నీ కలుపుకుంటే ₹2.49 కాదు ₹5 వరకు చేరుతుందని ఒక అంచనా ఉంది. మరి అలాంటప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద పడబోయే ఎలక్ట్రిసిటీ బిల్లు భారం ఎంత? ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్ర ప్రజల నెత్తిన మోపపోతున్నారు? మన భారతదేశంలో జరిగిన అవినీతి గురించి మాట్లాడుకుంటుంది అంటే ఇది సిగ్గుచేటు కాదా? మన దేశం పరువు అదానీ గారు తీస్తే రాష్ట్ర పరువు జగన్మోహన్ రెడ్డి గారు తీశారు. ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో అదానీ అవినీతి గురించి, జగన్మోహన్ రెడ్డి గారి అవినీతి గురించి, మిగతా ముఖ్యమంత్రుల గురించి, ఎవరైతే డబ్బులు తీసుకున్నారో వీళ్ళ అవినీతి గురించి అంతర్జాతీయ స్థాయిలో మాట్లాడుతున్నారు. మరి ముఖ్యంగా అవినీతి 2100 కోట్లు ఇస్తే 86% అంటే 1750 కోట్ల రూపాయలు అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికే ఇచ్చామని సాక్ష్యాలు, ఆధారాలతో సహా ఈ ఏజెన్సీలన్నీ అక్కడ అన్ని సేకరించిన తర్వాత ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేసి ట్రయల్కు వాళ్ళు రెడీ అవుతున్నారు. అక్కడేమో ఇంత ఆధారాలు, సాక్ష్యాలు ఉండి వాళ్ళు ట్రయల్ కూడా రెడీ అవుతుంటే ఇక్కడ మనం కనీసం అవినీతి జరిగింది అని మాట్లాడడానికి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంకోచిస్తున్నాయంటే ఎందుకు అని అడుగుతున్నాం. రాష్ట్రంలో మారిన వాతావరణ పరిస్థితుల్లో చేతికొచ్చిన పంటను అమ్ముకోలేమనే భయంతో రైతులు ఉన్నారని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ అన్నారు. రైతులు ధాన్యం కొనుగోలు విషయంలో భయపడవలసిన పని లేదని హామీ ఇచ్చారు. తేమ శాతం పెంచామని, ధాన్యం కొన్న 24 గంటల్లోనే రైతుల ఖాతాలో డబ్బులు వేస్తున్నామని ఆయన తెలిపారు. గుంటూరు, బాపట్ల జిల్లాలోని పలు ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంత్రి నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల్లో ధైర్యం నింపేలా వారి దగ్గరకు వెళ్లాలని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించడంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తున్నామన్నారు. 17% మించి తేమ ఉంటే ధాన్యం కొనక రైతులు ఇబ్బందులు పడుతున్నారన్న సమాచారంతో వాటిలో మార్పు చేశామన్నారు. కోస్తా ప్రాంతంలోని 5 జిల్లాల్లో ధాన్యంలో 24 నుండి 25 తేమ శాతం ఉన్న కొనుగోలు చేయాలని ఆదేశాలు ఇచ్చామన్నారు. కేవలం 5 కిలోల తరుగు మాత్రమే తీసుకుని ధాన్యం కొనుగోలుకు వెసులుబాటు కల్పించామన్నారు. ఇప్పటి వరకు కోసిన ధాన్యాన్ని 2 రోజుల్లో కొనేలా చర్యలు తీసుకుంటామన్నారు. ధాన్యం కొనుగోలు వాహనాలకు జీపీఎస్ ఉండాలని నిబంధన కూడా మార్చామని చెప్పారు. గోతాలు, కూలీల కొరత లేకుండా చూడాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. ఇప్పటి వరకు 1100 కోట్ల విలువైన ధాన్యాన్ని కొన్నామని ఆయన చెప్పారు. రైతు సహాయ కేంద్రాలు ఏర్పాటు చేశాము. అన్ని రైతు సహాయ కేంద్రాల్లో కూడా వాతావరణం దృష్టిలో పెట్టుకుని అనుకోకుండా తుఫాన్ వస్తుందనే ఒక సమాచారం ఉంది కాబట్టి ఇంకా పూర్తి స్థాయిలో దాని దారి మనకి ఇంకా నిర్ధారించలేము.
బహుశా రేపు సాయంత్రానికి కొంచెం క్లారిటీ వస్తుంది. వాతావరణం దృష్టిలో పెట్టుకుని గౌరవ ముఖ్యమంత్రి గారి ఈ సూచనల మేరకు నిన్న ఇవాళ ఈ 4-5 జిల్లాల్లో కొన్ని మార్పులు తీసుకొచ్చాం. మన రైతులందరూ కూడా దాన్ని ఉపయోగించుకోవాలి. మిల్లర్లు కూడా ఈ సూచనల్ని గమనించాలి. ముఖ్యంగా అదేంటంటే తేమ శాతం ఏదైతే 17% అని గతంలో అన్నామో దాన్ని ఈ రోజున 24 నుంచి 25% వరకు తేమ శాతం ఉన్నా కూడా కొనుగోలు చేయమని అధికారులు యంత్రాంగం అందరికీ కూడా ఈ సమాచారం అందించి అప్రమత్తం చేయడం జరిగింది. ప్రధానంగా హడావుడిగా రైతులు పాపం ఎప్పటికప్పుడు మెషిన్ దొరకగానే పొలాల్లో కటింగ్ అవగానే తీసుకొచ్చి వాళ్ళు పడుతున్న ఇబ్బందులు చూసి ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితుల్లో వాటిని ఎండబెట్టలేకపోతున్నారు. కాబట్టి కొంచెం తేమ శాతం ఎక్కువ ఉన్నా కూడా ఆ వెసులుబాటు కల్పించి ఖచ్చితంగా కేవలం 5 కిలోలు తరుగు తీసుకుని 20% తేమ వరకు ఆ ధాన్యాన్ని కొనుగోలు చేయమని అధికారులకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో 93% ఇప్పటి వరకు మేము దాదాపు 1,100 కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలు చేశాం. ఇది గత సంవత్సరంతో పోల్చుకుంటే ఇప్పటి వరకు జరిగిన కొనుగోలు 100% పెరిగింది, 100% పెరిగింది. రైతులందరూ కూడా మేము చెప్పేది ఏంటంటే దయచేసి మీరు ఈ రైతు సహాయ కేంద్రాల్లో ప్రభుత్వానికే మీరు మీ ధాన్యం అమ్మే విధంగా మీరు కొంచెం ఆలోచించుకుని చేయాలి. ఎందుకంటే చక్కటి రేటు మీకు ఇస్తున్నాం. మీ దగ్గర ధాన్యం కొనుగోలు చేసిన 24 నుంచి 36 గంటల లోపే మీ అకౌంట్లో జమ అయిపోతున్నాయి ఈ నిధులు. సో దళారులని దయచేసి ఎక్కడ కూడా మీరు ఎంకరేజ్ చేయబాకండి. దళారుల ద్వారా క్షేత్రస్థాయిలో నష్టం జరుగుతుంది. రైస్ మిల్లర్లు కూడా మేము ఏం చెప్పామంటే లారీలు, ట్రాక్టర్లు, అదేవిధంగా గోతాలు వీటి విషయంలో ఎక్కడ కూడా పొరపాటు లేకుండా స్థానికంగా ఉన్న తహసీల్దారులు, జాయింట్ కలెక్టర్లు వీళ్ళందరూ కూడా బాధ్యత తీసుకుని ఎట్టి పరిస్థితుల్లో ధాన్యం కొనుగోలు ఎల్లుండి కల్లా పూర్తయ్యే విధంగా ఒక వెసులుబాటు కల్పించాం. ఎక్కడైతే జీపీఎస్ సిస్టమ్ మేము ఏర్పాటు చేసాం అంటే గతంలో మేము ఒక ట్రాక్టర్ కానీ ఒక లారీ కానీ కంపల్సరీగా జీపీఎస్ డివైస్ ఒకటి ఏర్పాటు చేసాం. తద్వారా మాకు తెలిసేది ఏ మిల్లుకి ఎంత ఉంది, ఎంతసేపు అవుతుంది, ఆ నిబంధన కూడా తొలగించేసాం. జీపీఎస్ లేకుండా కూడా ట్రాక్టర్ కానివ్వండి, లారీ కానివ్వండి మన ప్రాంతాల్లో ఈ 5 జిల్లాల్లో, కోస్తా జిల్లాల్లో ఎక్కడైనా సరే మీరు ఇమీడియట్గా అక్కడ ఉన్న రవాణా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఎక్కడైతే మీకు సరుకు ఉందో రోడ్లపైన మీరు ఆరేసుకున్నారో ఇమీడియట్గా రవాణా చేసే విధంగా వ్యవసాయ శాఖ అధికారులకు, రెవెన్యూ అధికారులకు, అదేవిధంగా పౌర సరఫరాల అధికారులకు నిన్న ఇవాళ మేము ఆ విధంగా ఈ నిబంధనలు తొలగించి వారికి అందించడం జరిగింది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అగ్రవర్ణ పేద అభ్యున్నతి కోసం పనిచేసే పార్టీ నాయకులలో జనశక్తి పార్టీ అధినేత చిరాగ్ పాస్వాన్ అని పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు చింతా వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. 2029 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో పార్టీ జెండా రెపరెపలాడేందుకు నాయకులు, కార్యకర్తలు పాటుపడాలి అని పిలుపునిచ్చారు. మంగళగిరి బైపాస్లోని లోక్ జనశక్తి పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ 24వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు చింతా వెంకటేశ్వర్లు, సీనియర్ నాయకులు మేడిద ప్రకాష్ బాబు, ఏయోహన్ గోలీ శారద, దున్నవ విజయ్ కుమార్, వైకుంఠం రత్నకుమారి, జొన్నలగడ్డ విజయ్ కుమార్, వైరాజ్ కుమార్, కారుమంచి గంగరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జార్ఖండ్ ఎన్నికల్లో ఒకే చోట పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచామని, బీహార్లో 5 ఎంపీ స్థానాలతో పాటు కేంద్ర మంత్రిగా చిరాగ్ పాస్వాన్ ఉన్నారని చెప్పారు. లోక్ జనశక్తి పార్టీ రానున్న 2029 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో పార్టీ జెండా రెపరెపలాడేందుకు పాటుపడాలని నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. రామ్ విలాస్ పాస్వాన్ రాకతో దేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అగ్రవర్ణాల పేదలలో సంచలనాత్మక మార్పు వచ్చిందని చెప్పారు. ఎన్డీఏ మిత్రపక్షమైన పార్టీతో అభివృద్ధి, సంక్షేమంతో ముందుకు వెళ్తుందని అన్నారు. తొలుత రామ్ విలాస్ పాస్వాన్ చిత్రపటానికి పలువురు నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. 24వ సంవత్సరంలో మనం అంతా అడుగుపెట్టాం కనుక ఈ యొక్క శుభదినాన్ని భారతదేశం మొత్తంగా కూడా జరుపుకోవడం జరుగుతుంది. మొన్న జరిగిన జార్ఖండ్ ఎన్నికల్లో కూడా లోక్ జనశక్తి పార్టీ ఎమ్మెల్యే గెలవడం జరిగింది. కనుక మనకి బీహార్లో 5 పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, కేంద్రంలో ఒక మంత్రి ఉన్నాడు. రండి సార్. కనుక మన పార్టీకి దినదినాభివృద్ధి చెంది భవిష్యత్తులో 29లో ఆంధ్రదేశంలో కూడా మన జెండా రెపరెపలాడాలని, మనం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉందని చెప్పి తెలియజేస్తూ, ఈరోజు వచ్చినటువంటి గురునాథం గారు ఎక్కడ ఉన్నా, ఏ ఫ్రంట్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా సరే దళిత, గిరిజన, బహుజన వాదాన్ని వినిపిస్తూ వారి అభ్యున్నతిగా, వారి సమస్యల మీద
ఎవరితో అయినా పోట్లాడగలిగి ఎవరితోనైనా సరే మాట్లాడగలిగే డేరింగ్ సత్తా ఉన్నటువంటి గొప్ప నాయకులు గురునాథం గారు. అటువంటి వారు సమాజానికి చాలా అవసరం. ఆయన ఇవాళ ఇక్కడికి రావటం చాలా ఆనందదాయకం. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఒక సంచలనాత్మకమైనటువంటి రాజకీయ వ్యవస్థని నిర్మించినటువంటి రామ్విలాస్ పాస్వాన్ గారు, అతని యొక్క రాకతో ఈ దేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో ఒక సంచలనమైనటువంటి మార్పు వచ్చింది. అన్నగారు 82లో ఒక సంచలనానికి దారితీస్తే ఆ తర్వాత దాని కొనసాగింపుగా ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం మండల్ కమిషన్ కానీ ఎస్సీ ఎస్టీ సంబంధించినటువంటి అట్రాసిటీ యాక్ట్కి సంబంధించినటువంటి అంశాలు కానీ అన్నీ కూలంకుషంగా చర్చించి భారతదేశంలో శరవేగంగా అడుగులు ముందుకేసి ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టాన్ని నిర్మించినటువంటి పాస్వాన్ గారు భారతదేశంలోనే ఒక పెద్ద ప్రధానమంత్రి అయ్యేటువంటి స్థాయికి మించినటువంటి వ్యక్తిగా ఆవిష్కృతం అవటం. కానీ ఈ కులాలను ఇచ్చిన మెట్లలో ఈ వ్యవస్థలో సమాజంలో కొంతమందిని తొక్కేటువంటి కార్యక్రమంలో ఉంటారు కాబట్టి తొక్కేయబడినటువంటి వ్యక్తిగా అయినప్పటికీ కూడా తిరగబడి కలబడి నిలబడి బుల్డోజ్ చేసినటువంటి పాస్వాన్ గారు కొడుకు ఈ రోజున మరి బ్రహ్మాండమైనటువంటి మంత్రి పదవుల్లో ఉన్నాడు. ఆ యొక్క లెగసీని కొనసాగిస్తూ మరి ఇక్కడ ఉన్నటువంటి చింత పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ఉంటూ కార్యక్రమాలు చేస్తూ ఒక దళితుడయుండి కూడా అగ్రవర్ణాలతో పోటీ పడాలనేటువంటి తత్వంతో అంబేద్కర్ గారు చెప్పినటువంటి మాటకి అనుగుణంగా రాజ్యాధికారమే అంతిమ లక్ష్యం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు నేను ఓటు హక్కును కల్పిస్తున్నాను, దాన్ని మీరు సద్వినియోగం చేసుకొని చెప్పినటువంటి నేపథ్యంలో అతను కుల సంఘాల వైపు వెళ్లకుండా కేవలం రాజ్యాధికారమే కావాలనేటువంటి దాంతో ఒక పార్టీలో ఉండి దాన్ని నమ్ముకొని ఉండటం వల్ల ఈ రోజున ఇక్కడ ఇంతమంది ఒక్క వ్యక్తి అయినా సరే ఈ సమాజంలో ప్రభావితం చేసేటువంటి వ్యక్తిగా ఈ రోజున ఇంత పార్టీని సమాయత్తం చేస్తూ వాళ్ళకు ఉన్నటువంటి అభిప్రాయాలు మేము పరిగణలోకి తీసుకొని ఇక్కడ తెలుగుదేశం పార్టీతో మిత్రపక్షంగా ఉన్నటువంటి దేశంలో ఎన్డీఏతో మేమంతా కూడా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు తీసుకెళ్ళడం కోసం ఈ రోజున మమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానించి అతిథిగా నన్ను ఇవన్నీ కూడా చేయించినందుకు ప్రత్యేకంగా వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకున్నాను. జై హింద్, జై హింద్. ది మంగళగిరి అంజుమన్ ఈ హిమాయతుల్ ఇస్లాం షాపు అద్దెదారులు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మెయిన్ బజార్లోని కిరాణా మర్చెంట్ హాల్లో సమావేశాన్ని నిర్వహించారు. ఛాంబర్ ఆఫ్ ప్రధాన కార్యదర్శి వీసం వెంకటేశ్వరరావు, సహాయ కార్యదర్శి శ్రావణ్ ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఛాంబర్ ఆఫ్ ప్రధాన కార్యదర్శి వీసం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ అంజుమన్ ఏ బ్లాక్ బి బ్లాక్ అద్దెదారుల సంక్షేమ సంఘాన్ని ఏర్పాటు చేసుకుని 20 సంవత్సరాలు అవుతుందని అన్నారు. అధ్యక్ష కార్యదర్శులు గత 20 సంవత్సరాలుగా అంజుమన్ వారితో కలిసి అద్దెదారుల సమస్యలు ఏమున్నా పరిష్కరించుకుంటూ వచ్చారని చెప్పారు. సంఘాన్ని విస్తృతపరిచేందుకు నూతన అధ్యక్ష కార్యవర్గ సభ్యులతో పాటు కమిటీ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నిక చేసుకున్నట్లు చెప్పారు. నూతన కమిటీ 3 సంవత్సరాలు కొనసాగుతుందని, అంజుమన్ సంస్థ మరియు అద్దెదారుల సమస్యలు ఏమున్నా సంఘ కమిటీ సభ్యులు పరిష్కరించే దిశగా కృషి చేస్తారని అన్నారు. శిథిలావస్థకు చేరిన షాపులను జనవరి నెలలో తొలగించి కొత్త షాపులను మే నెలలో పూర్తి చేసి షాపు యజమానులకు అప్పగించే విధంగా అంజుమన్ సంఘ పెద్దలు తెలియజేశారని అన్నారు. నూతన కమిటీ అధ్యక్షులు కార్యవర్గ సభ్యులు కలిసి అంజుమన్ సంఘం వారితో చర్చించుకుని షాపు యజమానులు సమస్యలు ఏమున్నా పరిష్కరించే విధంగా కృషి చేయాలని తెలియజేశారు. ఈ మంగళగిరి అంజుమన్ హిమాయత్ ఇస్లాం ఏ బ్లాకు మరియు బి బ్లాకు అద్దెదారుల సంక్షేమ సంఘం యొక్క సమావేశం ఈరోజు కిరాణా మర్చెంట్ హాల్లో జరిగింది. ఈ యొక్క సంఘం ఏర్పడి ఇప్పటికీ 20 సంవత్సరాల పైన అవుతుంది. 20 సంవత్సరాల నుంచి ఈ సంఘం అప్రతిహతంగా సాగుతూ వాళ్ళ సమస్యలు ఏమైనా ఉంటే మన అంజుమన్ సమస్యలు తెలియపరుచుకుంటూ అద్దెలు పెంచే విషయంలో కానీ ఏదైనా సమస్య వచ్చినా సరే ఆ సమస్యలతో మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇప్పటి వరకు సాగింది. ఇక కూడా ఇద్దరితో ఉన్నటువంటి అధ్యక్ష కార్యదర్శులే ఉండేవాళ్ళు అంతకుముందు. ఇప్పుడు ఆ సంఘాన్ని ఇంకా విస్తృతపరచుకోవాలనే ఆలోచన వాళ్ళకి వచ్చి ఒక సమావేశాన్ని మొత్తం 29 మంది సభ్యులతో సమావేశాన్ని ఏర్పరచుకొని దానిలో నూతన కమిటీని ఎన్నిక చేయడం జరిగింది. నూతన కమిటీ అధ్యక్షులుగా శ్రీ పేర్ల వెంకటేశ్వరరావు గారిని ఎన్నిక చేయడం జరిగింది. అయితే ఈ యొక్క కార్యక్రమాన్ని ఛాంబర్ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి ఎస్ వెంకటేశ్వరరావు, అలానే ఛాంబర్ సహాయ కార్యదర్శి సత్యత శ్రావణ్ కుమార్ గారుల యొక్క అధ్యక్షత జరిగిందండి. వారి అధ్యక్షతనే ఈ యొక్క కమిటీని కూడా ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షులుగా శ్రీ పేర్ల వెంకటేశ్వరరావు గారిని,
కార్యదర్శిగా శ్రీ గుద్దంటి దుర్గా మల్లేశ్వరరావు గారిని, కోశాధికారిగా జొన్నాదుల రామారావు గారిని, ఉపాధ్యక్షులుగా పఠాన్ జలాలుద్దీన్ గారిని, అలానే వెలగపాటి మార్క్ గారిని సహాయ కార్యదర్శిగా వెలగపాటి మార్క్ గారిని ఎన్నుకోవడం జరిగింది. అలానే సభ్యులుగా కాండ్రు వెంకటేశ్వరరావు గారిని, ఉద్దంటి ఆనందరావు గారిని, జొన్నాదుల శ్రీనివాసరావు గారిని, జొన్నాదుల కోటేశ్వరరావు గారిని ఈ యొక్క 9 మందితో కార్యవర్గం ఎన్నిక జరిగిందండి. ఈ 9 మంది సభ్యులు 3 సంవత్సరాలు కాలం ఉంటుంది ఈ యొక్క కమిటీ యొక్క కాలం. ఈ 3 సంవత్సరాలు ఈ యొక్క సంఘం యొక్క అభివృద్ధికి, రేపు షాపులు అంజమైన వారు షాపులు డిస్మాంటిల్ చేసి కొత్త షాపులు కడతామని చెప్పడం జరిగింది. దాని మీద ఈ సంఘ సభ్యులు వెళ్ళి ఒక అగ్రిమెంట్ తయారు చేసుకొని అంజమైన వారితో రేపు జనవరిలో ఖాళీ చేయడానికి అంగీకరించడం జరిగింది. జనవరిలో ఖాళీ చేస్తే వాళ్ళు జూన్ లాస్ట్ కల్లా మళ్ళీ షాపులు ఇస్తామని చెప్పారు. అంజమను వాళ్ళ యొక్క సంస్థ యొక్క అధిపతులు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో కార్యవర్గం ఎవరైతే ఉన్నారో ప్రజెంట్ ఎవరైతే కార్యవర్గంగా ఉన్నారో వాళ్ళకి ఛాంబర్కి అలానే ఈ యొక్క అసోసియేషన్కి మధ్య ఒక అగ్రిమెంట్ జరుగుతుందండి. ఆ అగ్రిమెంట్ ప్రకారం దాన్ని కంటిన్యూషన్ చేస్తూ ఇప్పుడు 5,000 అద్దె ఉందండి. ఈ 5,000 అద్దె కంటిన్యూషన్ చేస్తూ 32 నెలల తర్వాత అదనంతరం 30%తో పెంచడానికి ఇరువురి మధ్య ఛాంబరు ప్లస్ అంజమన్ సంస్థ అలానే ఈ సంఘం ముగ్గురు కూర్చొని మాట్లాడుకొని ఒక ఒప్పందం చేసుకొని ఒక అగ్రిమెంట్ తయారు చేసుకున్నారండి. దాని ప్రకారం మేము ముందుకు వెళ్తామని, ఈ సంఘం పనిచేస్తుందని కంపల్సరీగా మేము ఛాంబర్ తరఫున కోరుతామని. అంజమన్ ట్రస్ట్ వారి యొక్క ఆధ్వర్యంలో మన షాపులను నడుస్తున్నాయి. ఆ షాపులు ఖాళీ చేసి నూతనంగా తిరిగి మళ్ళీ షాపులు కట్టిస్తామని చెప్పేసి విషయం చెప్పారు. అది ఏ విధంగా కట్టాలి, ఎలా కట్టాలి, మనం ఏ విధంగా ఉండాలి అనేటువంటి అంశాలన్నింటినీ గత వారం రోజుల క్రితం సంయుక్త సమావేశం జరిగింది. దానిలో ఉన్నటువంటి అంశాలు మా సెక్రటరీ గారు చెప్పారు. ఆ అంశాలని పాటిస్తూ ముందుకు వెళుతూ మనం కూడా వాటిని సహకరించుకుంటూ తొందరగా నూతన భవనాలని మన దాంట్లోకి ప్రవేశించడానికి మనం కృతనిశ్చయంలో ఈ అంగీకారాన్ని తెలుపుకున్నాం. అయితే మనం చేయాల్సినటువంటి అంశాలు కొన్ని ఉన్నాయి. మనం ఏ విధంగా నడవాలి అనేటువంటి అంశం మీద ఈ కొత్త కమిటీ ఏర్పడ్డారు. వారు చెప్పినటువంటి అంశాలని మనం తూచా తప్పకుండా పాటించడం, అంటే సమయానుకూలంగా మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే సమయాన్ని నిర్దిష్టంగా పాటించి ఒక క్రమశిక్షణగా వెళ్ళాలని చెప్పేసి మనం ఆ విధంగా ఉండాలి. ఈ షాప్ అద్దెదారు సంక్షేమ సంఘం సెక్రటరీగా 20 సంవత్సరాలు పనిచేస్తూనే ఉన్నాను నేను. అయితే ఈ సంస్థ బలోపేతం చేయాలని నాతో పాటు కలిసి పేర్ల వెంకటేశ్వరరావు గారు, ఇంతకుముందు పొట్లపతి శివశంకరరావు గారు, జొన్నాల సాంబశివరావు గారు చాలా ప్రయత్నాలు చేశారు. ఆ ప్రయత్నాలన్నింటికి కూడా సాఫల్యత ఈనాడు ఈ సమావేశము, ఈ ఒప్పందాలు జరిగినాయి. ఈ ఒప్పందాలు దృఢంగా ఉండాలనే ఉద్దేశంతోనే మన ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారు వారి తరఫున గౌరవనీయులు ఎస్ వెంకటేశ్వరరావు గారు, అత్యుత శ్రావణ్ కుమార్ గారు, శ్రీ బాలాజీ గుప్తా గారు కూడా ఆహ్వానించి మా సంఘం వారు జమాయత్ ఇస్లాం సంఘం వారు కలిసి ఈ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారి ఆధ్వర్యానే ఈ ఒప్పందం జరిగింది. దుగ్గిరాల మండలంలోని గ్రామాల్లోని అనారోగ్య కారణాలతో ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకున్న బాధితులకు తెలుగుదేశం పార్టీ నాయకులు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి చెక్కులను అందించారు. దుగ్గిరాల, మోరంపుడి, శృంగారపురం, పేదపాలెం, రేవేంద్రపాడు గ్రామాల్లోని బాధితులకు మండల పార్టీ నాయకులు చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షురాలు కేశంనేని శ్రీ అనిత, రాష్ట్ర వాణిజ్య భాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు, మాజీ ఎంపీపీ వెనికల శ్రీకృష్ణ ప్రసాద్, పాటిబండ్ల కృష్ణప్రసాద్, కొప్పుల మధుబాబు, దేవరపల్లి చంటి, ఇంటూరు శ్రీనివాసరావు, గొరికిపూడి సత్యనారాయణ, నాంబూరు యాకోబు, జముడుగాని భుజింగరావు, పుట్ట ఏడుకొండలు, పర్వతనేని హర్ష, మోరంపూడి ప్రభాకర్, కాసర్నేని జశ్వంత్, ఉన్నం వెంకయ్య, పుతుంబాక మనోహర్, జంపాల హరిప్రసాద్, కేశంనేని వాసుబాబు, కొలకలూరి కళ్యాణ్ బాబు, కిషోర్ బాబు, రాము, శశి, సాయి, బాలాజీ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మోరంపూడి గ్రామంలో బత్తుల గోపీచంద్ గారికి అనారోగ్య పాలవటం వల్ల ఆయనకి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 25,000 రూపాయల చెక్కు అందజేయడం జరిగింది నారా లోకేష్ గారి సహకారంతో. మన ప్రజాప్రభుత్వంలో ప్రజలందరికీ అందుబాటులో ఉండటం కోసం
పెన్షన్లు అయితేనేంటి, ఈరోజు ఇట్లా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా చెక్కులు అందించడం ఏంటి, రైతులకి పంట కొనుగోలు చేసి 48 గంటల్లో ధాన్యం డబ్బులు వేయటం ఏంటి మనం చూసాము. ఈరోజు నారా లోకేష్ గారు జాబ్ మేళా పేరుతో 5,000 మందికి నిరుద్యోగ యువకులకి నియోజకవర్గంలో అందివ్వటానికి అని చెప్పి ఈరోజు జాబ్ మేళా కండక్ట్ చేయడం చూస్తున్నాము. గత 5 సంవత్సరాల పాలనలో ఏదైతే ప్రజలు నష్టపోయి ఉన్నారో వాళ్ళందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని నారా లోకేష్ గారు మాట ఇచ్చున్నారు. ఇప్పుడు ప్రజలందరికీ కూడా ప్రజాప్రభుత్వంలో ఎవరు కష్టం ఉన్నా కానీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడి ప్రభుత్వంలో ఇబ్బందులు ఉన్నప్పటికీ, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రజలందరికీ సహాయం అందించడం కోసం అందరికీ అందుబాటులో ఉంటూ నారా లోకేష్ గారు అందిస్తున్న సహకారానికి మారంపూడి గ్రామ ప్రజల తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాను. చిలకా దిలీప్ కుమార్ అనే కుర్రవాడికి ఒక 7 నెలల క్రితం యాక్సిడెంట్ జరిగింది. కాలు బాగా ఇబ్బంది పడి నరకం అనుభవించాడు. నాగేశ్వరరావు గారు వచ్చి మమ్మల్ని సంప్రదించిన తర్వాత మేము పార్టీ ఆఫీస్లో సీఎం రిలీఫ్ ఫండ్కి దాఖలు చేయడం జరిగింది. లోకేష్ గారు వెంటనే స్పందించి ఆ కుర్రోడికి ఈరోజు 3,56,000 రూపాయలు సహాయం అందించాడు. దానికి నారా లోకేష్ గారికి మేమందరం కృతజ్ఞులమై ఉంటాం. జై లోకేష్, జై జై లోకేష్. తెల్లవారికి హనుమంతరావు గారికి బాగా పోతే లోకేష్ బాబు గారు సాయం అందించారు. 85,000 రూపాయల చెక్కు వారికి మా ధన్యవాదాలు. వారికి మా అందరి తరఫున ధన్యవాదాలు. గౌరవనీయులైన కూటమి ప్రభుత్వానికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నామండి. మా మిస్సెస్ శృంగారపాటి సుజాత గారికి మరి హాస్పిటల్లో ఉండి బాగా పోతే సీఎం గారి రిలీఫ్ ఫండ్ కింద అర్జీ పెట్టుకున్నాము. అర్జీ పెట్టుకున్నాగానే వెంటనే స్పందించి నారా లోకేష్ గారు మరియు మరి మండల అనిత గారు, మరి మాకెంతో ఎంపీటీసీ గారు, తెలుగుదేశం అధ్యక్షులు, మరి ఈ యొక్క ఆధ్వర్యంలో, కూటమి ఆధ్వర్యంలో మాకు ఈ చెక్కు రావడానికి చాలా గర్వకారణంగా ఉన్నది. జిల్లా కలెక్టర్ల సదస్సు నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. అమరావతి సచివాలయంలో డిసెంబర్ 3, 4 తేదీల్లో ఈ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి, 100 రోజుల పాలన లక్ష్యాలు, తొలి కలెక్టర్ల సమావేశంలో ఇచ్చిన ఎజెండా అమలు తదితర అంశాలపై కలెక్టర్లతో ప్రభుత్వం చర్చించనుంది. ఇసుక, సహజ వనరులు, భూ కుంభకోణాలు, శ్వేతాపత్రాల విడుదల అనంతరం అందులోని అంశాలపై జిల్లాల వారీగా కలెక్టర్లు తీసుకున్న నిర్ణయాలు, భూ రికార్డుల పునః పరిశీలన, నూతన పరిశ్రమల ఏర్పాటు, గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల కట్టడి, శాంతి భద్రతలు, సోషల్ మీడియాలో సైకోల అరాచకం, వ్యవసాయం, నీటి పారుదల తదితర అంశాలపైన చర్చిస్తారు. ఏసీసీ సిమెంట్ ఫ్యాక్టరీ కార్మికులు తమకు న్యాయం చేయాలని సుదీర్ఘ కాలంగా పోరాటం చేస్తున్నా ఎలాంటి న్యాయం జరగకపోవడం దుర్మార్గమని కేఎస్ లక్ష్మణరావు పేర్కొన్నారు. సిమెంట్ ఫ్యాక్టరీ విలువైన భూములను వేలం వేసి కార్మికులకు న్యాయం చేయాలి అని డిమాండ్ చేశారు. తాడేపల్లి ఏసీసీ సిమెంట్ ఫ్యాక్టరీ కార్మికులు తమకు న్యాయం చేయాలని కోరుతూ చేపట్టిన దీక్ష 33 రోజుకు చేరుకుంది. ఏసీసీ సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం తమకు న్యాయం చేయాలని 30 ఏళ్లుగా సుదీర్ఘ పోరాటం చేస్తున్నా ఇప్పటికే ఎలాంటి న్యాయం జరగలేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలంటూ కార్మికులు గత 33 రోజులుగా చేస్తున్న దీక్షకు ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు, తాడేపల్లి సిపిఎం నాయకులు జొన్న శివశంకర్, డి వెంకటరెడ్డి, దుర్గారావు, బి వెంకటేశ్వర్లు, బాషా కె, సైమాన్, అంకమరావు, కె ఆది తదితరులు పాల్గొని మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏసీసీ సిమెంట్ ఫ్యాక్టరీ కార్మికులు సుదీర్ఘ కాలంలో చేస్తున్న పోరాటానికి పీడీఎఫ్ ఎమ్మెల్సీగా మద్దతు తెలుపుతున్నామని అన్నారు. ఏసీసీ సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం ఎన్ఆర్ఎస్ సంస్థకు అమ్మటం దారుణమని చెప్పారు. 333 మంది ఉన్న కార్మికులు ఇప్పటికే 175 మంది మరణించగా మిగతా కార్మికులు అనేక సమస్యలతో ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. సిమెంట్ ఫ్యాక్టరీ విలువైన భూములను వేలం వేసి కార్మికులకు నష్టపరిహారం చేయవలసిన అవసరం ఉందని చెప్పారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల సమస్యలపై స్పందించి తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ప్రచారంలో కార్మికుల సమస్యలను తెలుసుకున్న మంత్రి నారా లోకేష్ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్టు ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు. తాడేపల్లిలో ఏసీసీ సిమెంట్ ఫ్యాక్టరీ కార్మికులు సుదీర్ఘకాలంగా చేస్తున్న పోరాటానికి పీడీఎఫ్ ఎమ్మెల్సీలుగా మేము సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం. చాలా దుర్మార్గమైనటువంటి విషయం. కార్మికులు తమ చెమట వచ్చి ఈ ఫ్యాక్టరీని పెంచారు. కానీ 30 ఏళ్ల క్రితమే ఈ ఫ్యాక్టరీని లాకౌట్ ప్రకటించి కార్మికులకు ఎటువంటి నష్టపరిహారం కూడా చెల్లించలేదు. వాళ్ళు ఏసీసీ వాళ్ళు ఎన్ఆర్ఐ వాళ్ళకి అమ్మటం ఇవన్నీ కూడా మనం చూసాం. కాబట్టి ఈరోజు ఈ ప్రభుత్వం లోకేష్ గారు హామీ ఇచ్చారు.
ఇప్పుడు ఏర్పడిన నూతన ప్రభుత్వంలో లోకేష్ గారు ఈ ప్రాంత ఎమ్మెల్యే కాబట్టి ఈ కార్మికులకు న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా 333 మంది కార్మికుల్లో దాదాపు 170 మంది ఇప్పటికే మరణించడం చాలా దుర్మార్గమైనటువంటి విషయం. అనేక మంది కూడా అనేక ఇబ్బందుల్లో ఉన్నారు. అందువల్ల ఇవాళ సిమెంట్ ఫ్యాక్టరీకి విలువైన భూములు ఉన్నాయి. ఆ భూముల్ని వేలం వేసైనా సరే కార్మికులకి నష్టపరిహారాన్ని చెల్లించవచ్చు, రకరకాల పద్ధతుల్లో చేయొచ్చు. ఇది ప్రభుత్వం యొక్క బాధ్యత. రాష్ట్ర ప్రభుత్వం దీని మీద స్పందించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. తప్పనిసరిగా లోకేష్ గారికి అలాగే రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు కూడా ఈ అంశాలని మేము ఎమ్మెల్సీలుగా ప్రాతినిధ్యం చేస్తాం, కార్మికులతో కలిసి వెళ్ళి ప్రాతినిధ్యం చేస్తామని తెలియజేస్తూ ఈ పోరాటానికి మేము సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. 32 సంవత్సరాలు ఆకాయి 32 సంవత్సరాలు అవుతుంది. మాకు ప్రభుత్వం పట్టించు సమస్య పరిష్కారం చేసి ఇంతకుముందు ఏ ప్రభుత్వం చేయలేదు. మాకు ఎన్నికల ముందు లోకేష్ గారు వచ్చారు మా దగ్గరికి, మీ సమస్యని పరిష్కారం చేస్తా అన్నారు. ఆయన దగ్గరికి మేము ప్రజా తరపు 2-3 సార్లు వెళ్ళాము. విషయం నాకు తెలుసు అంటున్నారు. మా ఎందుకు తెలిసి మా సమస్య వెంటనే పరిష్కారం చేయాలని కోరుకున్నాం లోకేష్ గారిని. అలాగే ఇంకోటి ఏంటంటే మేము భూమి మీదకి వెళ్ళడం కారణం ఏంటంటే ఈ భూమి ఎన్ఆర్ఐలు బానుమారి ఇంట్రెస్టులు పాడుకున్నామంటున్నారు. ఒక పక్కేమో హెచ్ఎంపీ వాళ్ళు ఏసీసీ వాళ్ళు తీరి భూమిని రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. కాబట్టి మా భూములు మాకు దక్కేటట్లేవు అని చెప్పి మేము భూమిలోకి వెళ్తున్నాం. కాబట్టి మా నుంచి మా భూ పోరాటాన్ని విజయవంతం చేసి లోకేష్ గారు మా ఎందుకు దయించి మా సమస్య వెంటనే పరిష్కారం చేసుకో కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. 31 సంవత్సరం కాలవ్యాపం చేసినటువంటి యజమానులు, ఎన్ఆర్ఐ, ఏసీసీ వాళ్ళు కార్మికులకి దుర్మార్గంగా ఎటువంటి నష్టపరిహారం ఈకోకుండా, పిఎఫ్లు ఈకోకుండా, పెన్షన్లు ఈకోకుండా, గ్రాడ్యుటీ ఈకోకుండా కంపెనీ కార్మికులు చనిపోతుంటే చూస్తూ ఉన్నారు. ఇప్పటికీ ఈ కంపెనీలో గుండె కోతలతో ఉన్నటువంటి ఆపరేషన్లు జరిగినటువంటి కార్మికులు ఒక 10 మంది ఉన్నారు. మెంటల్గా ఇదైనటువంటి కుటుంబాలు ఒక 20 కుటుంబాలు ఉన్నారు. వీళ్ళందరికీ న్యాయం జరిగేంతవరకు కూడా చనిపోయినటువంటి కార్మికులు 170 మందికి అందరికీ కూడా న్యాయం జరిగేంతవరకు కూడా ఈ భూమి మీదకి వెళ్ళి ఈ భూమిని స్వాధీనం చేసుకుంటామని చెప్పేసి ఖచ్చితంగా యజమానులకి, ఆ తర్వాత పాట పాడుకున్నటువంటి ఎన్ఆర్ఐలకి, మధ్యవర్తులు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తెలియపరుచున్నాం. ఈ యొక్క విషయం నారా లోకేష్ గారు చొరవ తీసుకొని మాకు పరిష్కారం చేసి మా అందు దయించి మాకు తొందరగా పరిష్కారం చేస్తారని చెప్పేసి ఆశిస్తూ సెలవు తీసుకున్నాం. మహాత్మా జ్యోతిరావు పూలే 134 వర్ధంతి సందర్భంగా గుంటూరు జిల్లా మంగళగిరి ఆత్మకూరు జాతీయ రహదారి నందుగల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు ఉన్నారు. ఈ సందర్భంగా మీడియాతో సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే 134వ వర్ధంతి సందర్భంగా ఆయనను స్మరించుకోవడం సంతోషంగా ఉంది. సమాజంలో మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణించాలి అని ఎంతోగానో కృషి చేశారు. ఆయన సతీమణి సావిత్రిబాయి పూలే ద్వారా మహిళలు చదువుకునే అవకాశాన్ని కల్పించారు. కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు విద్య మీద సీతకన్ను వేశారు. కార్పొరేట్ విద్య వ్యవస్థని వ్యాపింప చేయాలనే ఉద్దేశంలోనే కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు పనిచేస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కార్పొరేట్ స్థాయిలో పేద ప్రజలకు ప్రభుత్వ పాఠశాలలో చదువు అందించారు. సర్కార్ బడిలో కార్పొరేట్ స్థాయిలో చదవాలంటే మళ్లీ జగన్మోహన్ రెడ్డి రావాలి అన్నారు. ఈ కార్యక్రమంలో ఆకురాతి రాజేష్, ఫిరోజ్, మల్లవరపు సుధారాణి, సునీత, ఎండి, కిషోర్, ఆంజనేయులు, నాగేశ్వరరావు, మన్యం నాగేశ్వరరావు, సుభాని, వడ్డేశ్వరపు రజనీకాంత్, రాజ్యలక్ష్మి, మింటె నిర్మల, విక్కీ, ప్రదీప్ తదితర నాయకులు పాల్గొన్నారు. మహానుభావులు రామారవి 200 సంవత్సరాల క్రితమే సామాజిక మార్పులు కోరుతూ స్త్రీలు చైతన్యం కావాలి, స్త్రీలు కూడా విద్యావంతులు కావాలి, సమాజంలో పాతుకుపోయిన దురాచారాలని వీడి స్త్రీ కూడా ముందుండాలనే ఉద్దేశం చేత ఏనాడు ఆయన ఫౌండేషన్ వేశారు. అది స్త్రీలు కూడా సమానంగా సమాజంలో గౌరవించబడాలనే ఉద్దేశం చేత ఆ రోజులు మరీ ముఖ్యంగా సమాజంలో సమానంగా గౌరవించబడాలంటే ముఖ్యంగా ముందు విద్య కావాలి. ఆ విద్యతోనే మొదలుపెట్టారు ఆయన కుటుంబం నుంచే స్టార్ట్ చేశారు. ఆయన భార్యే నిరక్షరాస్యురాలైన భార్యని చదివించి ఒక టీచర్గా ఆయన ప్రమోట్ చేశారు ఆ రోజు. అట్లాగే వాళ్ళిద్దరు అట్లాగే స్త్రీ జనోద్ధరణకు ఆనాడే వాళ్ళు స్త్రీలకు సపరేట్గా స్కూల్స్ కట్టించటం, కాలేజీలు కట్టించటం, ఆ విధంగా దినదినాభివృద్ధి చెందుతూ వచ్చాయి. కాకుంటే ఇప్పుడు మన దురదృష్టం ఏంటి, మన రాష్ట్రంలో
ఈ విద్య మీద చేతకన్ను వేసింది మన ప్రభుత్వం, ప్రస్తుతం ఉన్న మన ప్రభుత్వం. విద్య పేదవాడికి అందకుండా కార్పొరేట్ వ్యవస్థకి దాసోహం అంటూ కార్పొరేట్ విద్యా వ్యవస్థని వ్యాపింపజేసే కార్యక్రమంలోనే మన ప్రభుత్వ విధానం ప్రస్తుతం నడుస్తుంది. కాబట్టి మనం అంతకుముందు ప్రతి చిన్నవాడికి కూడా చదువు అందుబాటులో ఉండే విధంగా స్కూల్స్ ప్రతి పల్లెటూరులో కూడా బ్రహ్మాండమైన కార్పొరేట్ స్థాయికి అందే విధంగా మన స్కూల్స్ని డెవలప్ చేసాం ఆ రోజుల్లో. అలా కాకుండా ఇవాళ ఒక కార్పొరేట్ స్థాయి ప్రభుత్వ స్కూల్స్ కానీ మిగతా వాటి మీద చేతకన్నేసి వాటిని డెవలప్మెంట్ ప్రస్తుతం కొంచెం అడ్డంకి కలిగిస్తూ మనం రాబోయే రోజుల్లో ఇదే విధానం కొనసాగితే మనం ఎట్టెళ్తామో అనేది ఆందోళన కూడా కలుగుతుంది. ఇది పద్ధతి కాదు. ఇది పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళు అందరూ కూడా, స్త్రీలు కూడా సమానంగా చదువుకొని సమాజంలో వాళ్ళు కూడా సగభాగం అయినప్పుడే సమాజం అభివృద్ధి చెందుద్ది. జ్యోతిరావు పూలే నిజంగా మహనీయులు ఈ దేశం కోసం ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి దాదాపు 200 సంవత్సరాలు 1830 ఆ ప్రాంతంలో ఆయన జన్మించాడు. తర్వాత కొంతకాలం తర్వాత ఆనాటి ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా సమీక్షించి మహిళలు చదువుకునేటటువంటి పరిస్థితి లేదప్పుడు. ఆడవాళ్ళు చదువుకోవాలి అంటే ఎవరిని కూడా స్కూల్కి పంపించేటటువంటి పరిస్థితి లేదు. చదువు అనేది పేదవాళ్ళు అసలు ఎవరు కూడా చదువుకున్నటువంటి పరిస్థితి కూడా లేదు అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి. ఆయన భార్య కూడా చదువుకోలే, నిరక్షరాస్యులంతా కూడా. దాన్ని ఆయన అర్థం చేసుకొని అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో భార్యకి చదువు చెప్పి ఆడవాళ్ళకి ఒక స్కూల్ ఏర్పాటు చేసి ఆమె అందరినీ కూడా ఉపాధ్యాయురాలుగా మార్చాడు భార్య. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏపీ మారిటైమ్ పాలసీ 2024పై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష. ఆంధ్రప్రదేశ్ ని మారిటైమ్ హబ్ గా మార్చే లక్ష్యంతో పనిచేయాలని ఆదేశం. గంజాయి డ్రగ్స్ నియంత్రణపై మంత్రుల సబ్ కమిటీ భేటీ. సీఎం చేతుల మీదుగా ఈగల్ 1972 టోల్ ఫ్రీ నంబర్ ఆవిష్కరణ. అదానీ జగన్ ఒప్పందంపై దర్యాప్తు జరిపించాలని గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కోరిన పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. జగన్ అవినీతి పరుడు కాకుంటే తన పిల్లలపై ప్రమాణం చేయాలని డిమాండ్. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎల్టీవీ న్యూస్.